ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యం ఇప్పుడు పక్కదారి పడుతున్నాయి. ప్రజల వద్ద తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొని స్థానిక రైస్ మిల్లుల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు దళార్లు. ఇక అదే అదునుగా ప్రభుత్వం కొన్న వడ్లను రైస్ మిల్లర్లు సీఎంఆర్ రూపకంగా మళ్లీ ప్రభుత్వానికి పెట్టాల్సింది పోయి అట్టి వడ్లను అమ్ముకుని సొమ్ము చేసుకుని కోట్లను గడిస్తున్నారు కొంతమంది. సీఎంఆర్ పెట్టె బియ్యం ప్రజల వద్ద తక్కువ ధరకు కొని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికి సీఎంఆర్ రూపకంగా అప్పగిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మహాలక్ష్మి రైస్ మిల్లో అర్ధరాత్రి స్థానిక పోలీసులు, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైస్ మిల్లులో రేషన్ బియ్యం దందా జరుగుతుందనే పక్కా సమాచారంతో మిల్లులో తనిఖీ నిర్వహించగా ఒక ట్రాలీ వాహనంలో ఉన్న రేషన్ బియ్యాన్ని, వివిధ సంచుల్లో ఉన్న 120 క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించి సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. నిన్న రాత్రి సమయంలో కరీంనగర్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ అండ్ టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా హుజురాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, రూరల్ ఇన్స్పెక్టర్ సంతోష్ మరియు ఎస్ఐ రాజు వీరి ఆధ్వర్యంలో 3 టీంలు ఇక్కడ బోర్నపల్లి శివారులో గల మహాలక్ష్మి రైస్ మిల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయగా అక్కడ పెద్ద ఎత్తున పీడిఎస్ బియ్యం లభించడం జరిగింది. ఆ రైస్ మిల్ ఓనర్ అయిన శీల శ్రీనివాస్ పేద ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ పీడిఎస్ రైస్ను అక్రమంగా తక్కువ ధరకు వాళ్ళ కొంతమంది అతని ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకొని అతని సభ్యులు ఎవరంటే పిల్లి శ్రీధర్, బోర్నపల్లి, సురేష్ వీణవంక, రమేష్ మెట్పల్లి వీరు ముగ్గురుతో ఒక పథకం ప్రకారం ప్రజల నుంచి ఆ బియ్యాన్ని సేకరించి దాన్ని అక్రమ మార్గంలో ఒక టాటా మ్యాజిక్ వెహికల్ ద్వారా ఇతని రైస్ మిల్కు తరలించి అక్రమంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన, దుర్వినియోగం చేసిన, ఇట్లా అమ్మాలని చీడియాలని చూసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ పదే ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే మాత్రం వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పీడిఎస్ రైస్ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది.